ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 129వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 129. ఈ కీర్తన యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇశ్రాయేలు ఆ దేశ శత్రువులు. ఇశ్రాయేలు దేశము ఆ దేశపు యొక్క శత్రువులు. హిజ్కియా దినాల్లో అష్షూరు దాడి చేసిన పరిస్థితులను చూపించే కీర్తన ఇది. ఈ చిన్న కీర్తనలో ఇశ్రాయేలును, ఆమె శత్రువులను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు దేశం నిత్యము ఇరుగు పొరుగు శత్రు రాజ్యాల చేత చుట్టుముట్టబడే ఉంటుంది. అయితే ఏ దేశము దానిని నాశనం చేయలేకపోయింది. ఎందుకంటే దేవుని ఆశీర్వాదము దాని మీద ఉన్నట్టుగా లోకంలో మరి ఏ రాజ్యం మీద లేదు. రెండు భాగాలుగా ఉన్న ఈ కీర్తన ఆ విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటి 3 వచనాల్లో ఇశ్రాయేలు ఓడించబడింది. మొదటి వచనం చదివితే, ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి. క్రీస్తు పూర్వం 701లో అష్షూరు సైన్యము తన విజయ పతాకాన్ని యెరూషలేము గౌనుల వరకు తెచ్చారు. హిజ్కియా, ఫరో మొదలుకొని అష్షూరియుల వరకు 8 శతాబ్దాల ఇశ్రాయేలు చరిత్రను చూస్తున్నాడు హిజ్కియా. ఇశ్రాయేలీలను ఎవరెవరు హింసించారో అతనికి తెలుసు. ఇశ్రాయేలు ఐగుప్తులో తన యవ్వన కాలాన్ని గడిపింది. ఐగుప్తులో ఇశ్రాయేలీల పట్ల ద్వేషము తలెత్తింది. అప్పటి నుండి అన్ని దేశాల అన్యజనులు వారిని హింసించడం పరిపాటి అయిపోయింది. ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు జాతినే నాశనం చేయాలనుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో హిట్లర్ యూదుల పట్ల ఈ పద్ధతిని అవలంబించాడు. గోషేను దేశం ఫరో యొక్క గ్యాస్ ఛాంబర్గా మారింది. వేల కొలది హెబ్రీ మగపిల్లలు నైలు నదిలో పారవేయబడి చంపబడ్డారు. ఒక తరము గడిచేసరికి జాతి ఎదుగుదల ఆగిపోతుందనుకున్నాడు ఫరో. అయితే దానికి బదులుగా ఐగుప్తు భయంకరమైన ఆపదను కొని తెచ్చుకుంది. అవమానకరమైన రీతిలో వారు ఓడించబడ్డారు. అటువంటిది ఏ దేశంలోనూ ఏ జాతిలోనూ ప్రపంచ చరిత్ర అంతటిలో జరగలేదు. పారిపోయిన మోషేను దేవుడు తిరిగి ఫరో దగ్గరకు అద్భుతాలు చేసే శక్తితో పంపించాడు. దేవుడు ఫరో మీదకు పంపిన తెగుళ్ళ ద్వారా ప్రపంచమంతటికి ఇశ్రాయేలు జోలికి వెళ్ళొద్దు అనే సందేశాన్ని పంపించాడు. ఇశ్రాయేలుల చరిత్ర అంతా చూస్తే ఆ దేశంతో శత్రుత్వం వహించిన వారు నష్టపోక తప్పలేదు. అష్షూరు ప్రపంచ శక్తిగా ఎదిగింది. వారు చేసిన క్రూర కార్యాలు అంతకుముందు ఎవ్వరూ చేయలేదు. అష్షూరు ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని చెరదీసుకుని పోయింది. ఆ దేశం పాడు పెట్టబడింది. క్రీస్తుపూర్వం 504వ సంవత్సరంలో అష్షూరు వారు ఊహించని రీతిలో ఘోరమైన ఓటమి పాలయ్యారు. దేవుడు ఆ ఓటమి ద్వారా అష్షూరుకు ఒక సందేశాన్ని పంపించాడు. అష్షూరు వారి అకృత్యాలను దేవుడు చాలా కాలం భరించాడు. 2వ వచనం మనం చదివితే,
నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయుచు వచ్చిరి, అయినను వారు నన్ను జయింపలేకపోయారు. ప్రపంచమంతటా యూదు వ్యతిరేకతకు ఒక కారణం ఉంది. ఏదంటే సాతాను ఈ లోకానికి దేవుడుగా చలామణి అవుతున్నాడు. ఈ లోక రాజ్యాల వెనుక సాతాను వాడి అనుచరులు ఉన్నారు. సాతాను తన అనుచర గణాన్ని ప్రతి దేశం వెనుక రహస్యంగా ఉంచాడు. ప్రతి దేశం మీద ఒక దురాత్మను అధికారిగా ఉంచాడు. వీళ్ళ ప్రధానులుగాను అధికారులుగాను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంగా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 6లో మనం చదువుతాం. ఈ విషయాన్ని గూర్చిన సత్యము దానియేలు గ్రంథంలో రాయబడింది. దానియేలు ప్రార్థనకు జవాబు రాకుండా పర్షియా దేశపు అధిపతి 3 వారాలు గాబ్రియేలును అడ్డగించాడు. గాబ్రియేలు దానియేలుకు తాను అందించవలసిన సందేశాన్ని అందించి పర్షియా అధిపతితో పోరాడడానికి మరలా వెళుతున్నాను అని చెప్పాడు. ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. దేవుడు అబ్రహామును గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. సాతాను అధికారం క్రింద లేని జనాంగమును సృష్టించి ఆ జనాంగం మీద మిఖాయేలును అధిపతిగా ఉంచాడు. మిఖాయేలు పరలోక సైన్యములకు అధిపతి. ఇశ్రాయేలు జనాంగం మీద సాతానుకు ఎటువంటి అధికారం లేదు. కనుక సాతానుకు ఇశ్రాయేల్ అంటే ద్వేషం. మిగిలిన లోక రాజ్యాల అధికారాన్ని సాతాను ఆదాము నుండి లాక్కున్నాడు. అయితే ఇశ్రాయేలు వేరు. ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రత్యేక అనుమతితో ఏర్పాటు చేయబడింది. చరిత్ర అంతటిలో చూస్తే సాతాను ఇశ్రాయేలును లేకుండా చేయాలని చూశాడు. అయితే సాతాను ప్రయత్నాలన్నీ కూడా బొమ్ము కాక తప్పలేదు. ఈ దినాన కూడా పాశ్చాత్య దేశాల్లో జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో యూదుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఇశ్రాయేలు దేశం మొదటి నుండి సాతానుకు ప్రక్కలో ముళ్ళులాగానే ఉంది. క్రీస్తు పూర్వం 586లో నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేసి దేవాలయాన్ని తగులబెట్టాడు. క్రీస్తు పూర్వం 473లో హామాను పర్షియా రాజ్యమంతటిలో ఉన్న యూదులను అంతమొందించాలని రాజును పురుగొల్పాడు. క్రీస్తు పూర్వం 169లో అంతియోకసు ఎపిఫనేసు దేవాలయాన్ని అపవిత్రపరిచి యూదులను చంపించి రక్తపు టేర్లు పారించాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీలు యెరూషలేమును పట్టుకుని 10 లక్షల మంది యూదులను చంపి 97,000 మంది యూదులను చెరపట్టుకుని బానిసలుగా బజార్లో పెట్టి అమ్మేశారు. బానిసల సంతలన్నీ యోధా బానిసలతో నిండిపోయాయి. క్రీస్తు శకం 135లో రోమన్లు బార్ కోచ్చా తిరుగుబాటును అణిచివేసి యూదులను దేశం నుండి తరిమివేసి ఆ దేశానికి పాలస్తీనా అని పేరు పెట్టాడు. క్రీస్తు శకం 399లో కాన్స్టంటైన్ చక్రవర్తి యూదులకు వ్యతిరేకంగా శాసనాన్ని వ్రాయించాడు. క్రీస్తు శకం 439లో థియోతోసియస్ II యూదులకు వ్యతిరేకంగా చట్టాన్ని చేశాడు. క్రీస్తు శకం 722లో 2వ లియో యూదులందరినీ క్రైస్తవులుగా మారిపోమని ఆజ్ఞాపించాడు. క్రీస్తు శకం 1066లో గ్రెనడా ముస్లిం నాయకులు ఒక్కరోజునే 4,000 మంది యూదులను చంపారు. ఇలా చరిత్ర అంతా చూస్తే ఎంతోమంది యూదులు అకారణంగా చంపబడ్డారు. క్రూసేడర్లు మత యుద్ధాల ముసుగులో 1,000 మంది యూదులను చంపేశారు. క్రూసేడర్ల హింసలకు తట్టుకోలేక ఎంతోమంది యూదులు మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 1290లో మొదటి ఎడ్వర్డ్ యూదులను ఇంగ్లాండ్ నుండి తరిమివేశాడు. క్రీస్తు శకం 1306లో 4వ ఫిలిప్
యూదులను ఫ్రాన్స్ దేశం నుంచి పంపించేశాడు. 1475లో ఇటలీలోని ట్రెండీలో యూదులందరూ చంపబడ్డారు. 1506లో పోర్చుగల్లో ఆశ్రయం కోరిన యూదులను ఊచకోత కోశారు. ఇలా శతాబ్దాల తరబడి ఈ హింసలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇలాగా ఈ వాక్యం చెబుతున్నట్టుగా నా యవ్వన కాలం మొదలుకొని నాకు వారు అధిక బాధలు కలుగజేస్తూ వచ్చారు. అయితే వారు నన్ను జయింపలేకపోయారు. దీనికి కారణం దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. దేవుడు మొదట అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు, నిన్ను దీవించు వారిని దీవించదను, నిన్ను దూషించు వారిని శపించదను అన్నాడు. చరిత్ర అంతా ఆ ఒక్క వాగ్దానం మీద నడుస్తూ ఉంది. యూదులకు సహాయం చేసి కాపాడిన దేశాలు వర్ధిల్లాయి. యూదులను హింసించిన దేశాలు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాయి. 3వ వచనం చూస్తే, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ఈ వాక్యం చదువుతుంటే మన ఆలోచనలు గబ్బతా అనే ప్రాంతం మీదకు వెళతాయి. పిలాతు యేసుప్రభుకు చేసింది అదే. నేను అతనిని కొరడాలతో శిక్షించి విడిచిపెడతానన్నాడు. అలాగే చేశాడు. అయితే పిలాతు యేసును విడుదల చేయలేదు. అది అతని శక్తికి మించిన పని. సిలువ వేసే ముందు నేరస్తులను కొరడాలతో కొడతారు. కొరడాల చివరి భాగానికి సీసపు గుండ్లు, పదునైన ఎముకల ముక్కలు కడతారు. నేరస్తుని బట్టలు నడుము వరకు లాగి ముందుకు ఉంచి ఒక స్తంభానికి కట్టేస్తారు. ఆ బాధ భయంకరంగా ఉంటుంది. శరీరం చీరుకుపోతుంది. నరాలు కండరాలు చిట్లిపోయి రక్తం ధారలుగా కారుతుంది. మెస్సయ్య యొక్క శ్రమలను గూర్చి ఈ కీర్తన రాయబడి ఉండొచ్చు. అయితే చరిత్రపరంగా చూస్తే ఈ కీర్తన ఇశ్రాయేలుల వారి శత్రువుల చేతిలో పడిన బాధలను గూర్చి చెప్పబడిన కీర్తన. హిజ్కియా దినాల్లో అష్షూరీయులు దేశం యొక్క ఉత్తర భాగాన్ని దున్నినట్లుగానే నాశనం చేసి పాడుదెబ్బలుగా చేశారు. రోమా సైన్యాధిపతి అయిన టైటస్ యెరూషలేమును నాగళ్లతో దున్నించాడు. బార్ కోచా తిరుగుబాటు తర్వాత హడ్రియన్ చక్రవర్తి సైన్యాలు యెరూషలేమును నాగళ్లతో దున్నేశారు. వీపు మీద నాగళ్లతో దున్నడం అనే మాట భయంకరమైన హింసలకు గుర్తు. మధ్యయుగంలో చరిత్రలో యూదులకు కలిగిన హింసలు చదివి కదిలిపోని వారు ఎవరు ఉండరు. నాజీలు చేసిన భయంకరమైన మారణకాండ ఈనాటికి సజీవంగానే ఉంది. చరిత్రలో అవి మాయని గుర్తులుగా మిగిలిపోయాయి. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదివితే, ఇశ్రాయేలు శత్రువులది చివరి మాట కాదు, దేవునిదే. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు న్యాయము జరిగించాడు. 4వ వచనం చదివితే, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. కొరడా దెబ్బలు కొట్టే ముందు నేరస్తుని తాళ్లతో కడతారు. దేవుడు జోక్యం చేసుకుని ఆ తాళ్లను తెంపివేశాడు. ఇశ్రాయేలీలను హింసించే వారిని వెనక్కు త్రోసివేశాడు. దేవుడు న్యాయవంతుడు గనుక భక్తిహీనులు వర్ధిల్లరు. భూమి మీద దుష్టులు వర్ధిల్లుతుంటే, వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటే దేవుడు సర్వశక్తుడు కాదు అని మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు గొప్పవాడు, మంచివాడు గనుక ఆయన దుష్టులను జయించనియ్యడు. కొద్ది కాలం వారిని విడిచిపెట్టొచ్చు కానీ చివరకు వారిని శిక్షించి మంచివారికి న్యాయం చేస్తాడు. ఇక్కడ చెప్పబడిన విషయం ఇశ్రాయేలు జాతికి చెందినది. వారిని శ్రమ పెట్టిన వారి త్రాళ్లను దేవుడు ఎన్నోసార్లు తెంచివేశాడని చరిత్ర చెబుతా ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యం దీనికి ఒక మంచి ఉదాహరణ. బ్రిటిష్ సామ్రాజ్యం చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచంలో 4వ వంతు దాని ఆధీనంలో ఉండేది. ఒక్కొక్క వీరుడు, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క స్వాధీనంలోకి తెచ్చేవారు. అది రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉండేది. 2 యూదులు ఈ సామ్రాజ్యానికి అంతటికీ ఎక్కువగా సహాయపడ్డారు.
వారిలో ఒకడు బెంజమిన్ డిస్రాయిలీ. అతడు సూయజ్ కాలువను కొని బ్రిటన్కు తూర్పున దాని ఆధీనంలో ఉన్న దేశాలకు రాకపోకలు సాగించడానికి మార్గాన్ని సరళం చేశాడు. మరొకడు చైమ్ వైజ్మ్యాన్ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ను ఓటమి నుండి తప్పించాడు. తుపాకీ మందుకు కావలసిన ముడి పదార్థాన్ని కనుగొని ఆ దేశానికి ఎంతో సహాయపడ్డాడు. అందుకు కృతజ్ఞతగా బ్రిటిష్ ప్రభుత్వం బార్ఫోల్ డిక్లరేషన్ ప్రకటించి యూదులకు ఒక స్వదేశం స్థాపించడానికి సహాయపడతానని హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులు నాజీలను తప్పించుకోవడానికి పారిపోతున్న సమయంలో బ్రిటిష్ వారికి తలుపులు మూసేసింది. యూదులకు స్వదేశాన్ని ఏర్పాటు చేసే విషయం నుంచి కూడా తప్పుకుంది. అయితే దేవుడు యూదులను మర్చిపోలేదు. బ్రిటన్ చేసిన మోసానికి అది తగిన మూల్యం చెల్లించుకుంది. ఏకఛత్రాధిపత్యాన్ని పోగొట్టుకుంది. అయితే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. యూదులను కాపాడుతూనే ఉన్నాడు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే దేవుని న్యాయమైన శిక్షను మనం చూస్తున్నాం. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రెప్పబడుదురుగాక. దేవుడు చేసిందిదే. ఆయన ప్రజలను హింసించే వారిని సిగ్గుపడేలా చేయమని కీర్తనకారుడు అంటున్నాడు. ఇశ్రాయేలును హింసించే వారి మీదకు వచ్చే శిక్షలను గురించి చెబుతున్నాడు. 5వ వచనం, పాత నిబంధన కాలంలో సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రెప్పబడుదురుగాక అంటాడు. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు అశ్షూరీయులను అలాగే సిగ్గుపరిచాడు. ఆయన ప్రజలను హింసించే వారికి శిక్ష విధిస్తాడు. అబ్రహాముకు తాను చేసిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోడు. దీనికి ఒక మంచి ఉదాహరణ హడ్రియన్. అతడు రోమా సామ్రాజ్యానికి వారసుడిగా వచ్చినప్పుడు ఆ సామ్రాజ్యం మహా విశాలంగా ఉండేది. 2000 మైళ్ళ పొడవు, 3000 మైళ్ళ వెడల్పు విస్తరించిన సామ్రాజ్యం అది. దాని సరిహద్దులు యూఫ్రటీస్ నది వరకు ఉండేవి. అపారమైన వనరులు గల సారవంతమైన భూమి వ్యవసాయానికి అనువుగా ఉండేది. శాంతి, అభివృద్ధికి అది గుర్తుగా ఉండేది. ఒక యూదుడు తను తాను మెస్సీగా ప్రకటించుకుని పాడైన యెరూషలేమును స్వాధీనపరుచుకున్నాడు. హడ్రియన్ చక్రవర్తికి విపరీతమైన కోపం వచ్చి తన సైన్యములతో గొప్ప యోధులైన వారిని పిలిచి తిరుగుబాటును అణిచివేయమని పంపించాడు. ఆ తిరుగుబాటును అణిచివేయడానికి పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత హడ్రియన్ రోమా సెనేటులు అభినందనలు కూడా చెప్పలేదు. యూదుల మీద పగ తీర్చుకోవడానికి యెరూషలేము యొక్క పేరును మార్చేసి దానికి ఏలియా కేపిటోలినా అనే పేరు పెట్టాడు. యెరూషలేములో రోమనులు ముఖ్య దేవత అయిన బృహస్పతికి ఒక గుడి కట్టించాడు. దేవాలయపు అతి పరిశుద్ధ స్థలంలో కైసరు గౌరవార్థం ఒక విగ్రహాన్ని నిలిపాడు. యూదులు యెరూషలేములో అడుగు పెట్టకూడదని శాసనం చేసి యెరూషలేం అనే పేరును కొన్ని శతాబ్దాల వరకు వినపడకుండా చేశాడు. ఏ యూదుడు కూడా దానిలో అడుగు పెట్టడానికి సాహసించలేదు. హడ్రియన్ గెలిచాడు. అయితే తన సామ్రాజ్యానికి తానే మరణశాసనం రాశాడు. హడ్రియన్ తర్వాత వచ్చిన చక్రవర్తి చేతి నుండి నెమ్మదిగా పతనం ప్రారంభమైంది. రోమా మహాసామ్రాజ్యంగా ఉండేది. అయితే అది బీటలు వారింది. దేవుడు గీసిన గీతను దాటి హడ్రియన్ దాని పతనాన్ని కొని తెచ్చుకున్నాడు. 6-7 వచనాలు చూస్తే వారి ఫలితం లేని అభివృద్ధిని చూస్తున్నాం. 6-7 వచనాలు, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును. కోయివాడు గుప్పిలినైనను పనుల కోయివాడు తన ఒడినైనను దానితో నింపుకున్నాడు. తూర్పు దేశాల ఇంటి పైకప్పులు సమాంతరంగా ఉంటాయి. ఒక్కోసారి గాలి గట్టిగా వేసినప్పుడు కొన్ని గింజలు ఎగిరిపడి పైకప్పుల మీద పడి వర్షం వచ్చినప్పుడు మొలకెత్తుతాయి. కానీ మట్టి లోతుగా లేనందువల్ల ఎండకాయగానే ఎండిపోతాయి. ఇశ్రాయేలు శత్రువుల కుట్రలు కూడా అలాగే ఉంటాయని కీర్తనకారుడు అంటున్నాడు. అటువంటి మొక్కల వలన ఫలితమేమీ ఉండదు. యూదులను ద్వేషించేవారు మొదట వర్ధిల్లవచ్చు, కానీ చివరకు ఎండిపోక తప్పదు. గాలి వీచినప్పుడు అవి ఎగిరిపోతాయి. చమురు బావులు పుష్కలంగా ఉన్న అరబ్ దేశాల వారు చమురును శక్తివంతమైన ఆయుధం అని గ్రహించి ఇతర దేశాల వారిని బెదిరించి తన వైపు త్రిప్పుకోవాలని ప్రయత్నించారు.
చమురు ధర పెరిగే కొద్దీ వాళ్ళ దేశంలో ఉన్న చమురు ద్వారా విస్తారమైన డబ్బు సంపాదించవచ్చు అని గ్రహించారు. చమురు ధరలను పెంచేశారు. ఫలితంగా చమురు కోసం కొన్ని దేశాలు అప్పులు చేయక తప్పలేదు. పేద దేశాలన్నీ నష్టపోయాయి. క్రొత్తగా ప్రవాహంలో వచ్చిపడుతున్న ధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇశ్రాయేలు వ్యతిరేక ప్రచారాలు ప్రపంచమంతటా ప్రచారం చేయించారు. అయితే క్రొత్తగా వచ్చిపడుతున్న డబ్బును ఎలా ఆపాలో దేవుడికి తెలుసు. ప్రపంచ దేశాలు చమురును కనుగొనడానికి మార్గాలను అన్వేషించాయి. చమురు రహిత శక్తి కోసం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాయి. కొంతకాలం అరబ్ దేశాల చమురు కోటలు బాగానే వృద్ధిల్లాయి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ తారుమారై చమురు ధరలు పడిపోయాయి. అరబ్ దేశాలకు ఖర్చు పెరిగి రాబడి తగ్గింది. వారి ధనాన్ని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేశారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేటప్పటికీ భారీగా వాళ్ళు నష్టపోయారు. వారి పరిస్థితి ఇంటి మీద పెరిగిన గడ్డిలాగా అయిపోయింది. త్వరగా మొలిచింది, త్వరగా వాడిపోయింది. ఇక 8వ వచనంలో చూస్తే ఆశీర్వాదం లేని బ్రతుకులు అన్నమాట వారి. దారిన పోవువారు, యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవించుచున్నాము అని అనకయుందురు అంటున్నాడు. యూదులను హింసించి శపించు వారికి దేవునితో ఏ విధమైన సంబంధం ఉండదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని ఆశీర్వాదం వారి మీద ఉండదు. యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవిస్తున్నాము అనే సంతోషకరమైన శుభవచనం వారికి ఎవరు చెప్పరు. వారి జీవితాల్లో దేవుని దీవెన ఎన్నటికీ ఉండదు. ఈ కీర్తన మనకు గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. దేవుడు ఇశ్రాయేలులతో చేసిన నిబంధన లోకంలో మరి ఏ జాతితో చేయలేదు. ఇశ్రాయేలులతో యుద్ధం చేస్తే దేవునితో యుద్ధం చేసినట్టే. అది నిజమని చరిత్ర రుజువు చేస్తుంది. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈనాడు ఏర్పాటు చేసుకున్న మనల్ని కూడా, తన పిలుపులోనికి ఏర్పాటులోకి తెచ్చుకున్న మనల్ని కూడా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి బలపరుస్తున్నాడు. అనేక వాగ్దానాలతో, క్రొత్త నిబంధన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతున్నాడు. మన విషయంలో కూడా ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. మన పట్ల కూడా ఆయన ఎంతో ఒక ప్రణాళిక, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి మన జోలికి వచ్చిన అలాంటి వారికి శిక్ష తప్పదు. మనం దేవుని భద్రతలో ఉన్నాం. దేవుడు మన చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు. అందుకే మనం ఇంత క్షేమంగా, నెమ్మదిగా ఉండగలుగుతున్నాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని, మరొక కీర్తనలు రేపు దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.